హాయ్ అండి. వీడియో చేయక చాలా రోజులవుతుంది. ఇవాళ నేను చేయబోయే వీడియో వచ్చేసి అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా లేదా అని. అర్బన్ కంపెనీలో చాలా కేటగిరీ జాబ్స్ ఉన్నాయండి. మెయిన్‌గా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం ఏసీ, బాత్రూమ్ క్లీనింగ్, సోఫా క్లీనింగ్, వాష్‌రూమ్ క్లీనింగ్, లేడీస్‌కొచ్చేసి బ్యూటీషియన్ అండ్ సెలూన్ అండ్ మసాజ్ కూడా ఉంది. మసాజ్‌కి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. లేడీస్‌కి సపరేటు, జెంట్స్‌కి సపరేటు. ఎక్కువ వాళ్ళు ఫోర్స్ చేసేది మాత్రం ఏసీ కోసమేమో సమ్మర్‌లో ఎక్కువ ఫోర్స్ చేస్తారు. రెగ్యులర్‌గా అయితే మాత్రం వాష్‌రూము, కిచెను, సోఫా క్లీనింగ్‌కి మాత్రం ఎక్కువగా ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో, ఇవాళ నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే ఏసీ సర్వీసింగ్ గురించి. మళ్ళీ ఏసీ జాబ్స్‌లో కూడా 2 రకాలుగా వీళ్ళు జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటొచ్చేసి సర్వీస్ బేస్డ్, అంటే ఓన్లీ సర్వీసింగ్ చేస్తారు ఏసీకి 3 మంత్స్‌కి ఒకసారి, 4 మంత్స్‌కి ఒకసారి, లేదా ఇయర్లీ ట్రైస్ అట్లా. సో వీటికి వచ్చేసి నార్మల్ జాబ్స్ అనమాట. 600 రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు, అంటే కస్టమర్స్కి. మనకి 480 రూపీస్ ఇస్తారు ఎవరికి సర్వీస్ చేసిన. సో ఇలా ఉంటాయి అన్నమాట. పర్ డే మినిమం 3 to 5 జాబ్స్ ఇస్తారు. సో మనం చేసుకుంటే ఒక్కొక్క ఈచ్ వన్కి మనకి 480 రూపీస్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఏసీలోనే సీనియర్ టెక్నీషియన్, అంటే ఇది 1 year మినిమం చేశాక టెక్నీషియన్ ట్రైనింగ్ ఇచ్చేసి రిపేర్ కూడా, గ్యాస్ ఛార్జింగ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా గ్యాస్ నింపాలి, డిశ్చార్జ్ చేయాలి అది. ఇంకోటి వచ్చేసి ఏసీ ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, అన్ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసేసి సర్వీసింగ్కి ప్లస్ ఇన్స్టలేషన్ అండ్ అన్ఇన్స్టలేషన్కి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేసేసి వాళ్ళకి సర్వీస్ చేయడమే దీని పని. సీనియర్ టెక్నీషియన్స్ అయితే కొంతమంది ఇన్స్టలేషన్ అన్ఇన్స్టలేషన్తో పాటు సర్వీస్ కూడా చేస్తారు. కానీ మ్యాక్సిమం సర్వీస్కి వేరే వాళ్ళని పిలిచి ఇన్స్టలేషన్ అండ్ అన్ఇన్స్టలేషన్ సర్వీస్ వీళ్ళు చేస్తారు అనమాట. సో జాబ్స్ ఎలా ఉంటాయంటే, రైట్ నో అయితే ఏసీ సర్వీసింగ్కి ఫుల్గా రష్ ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే మినిమం మనం 23,000 పే చేయాలన్నమాట. ఫస్ట్ వెళ్ళగానే 2,000 రూపీస్ మన దగ్గర యాప్లో రీఛార్జ్ చేయించుకుంటారు. అది అయిపోయినాక మనని ఇంటర్వ్యూ చేసి మనం సెలెక్ట్ అయితే తర్వాత 8,000 రూపీస్ మనని రీఛార్జ్ చేసుకోమని చెప్తారు. ఆ 8+2లో మనకి 10,000 రూపీస్ అవుతుంది కదా. అందులో మనకి 2 టీ-షర్ట్స్, ఒక బ్యాగ్, ఒక కో-పైలట్ అనే ఒక మిషన్, రెండోది వచ్చేసి చెక్ పంప్ అనేది ఇస్తారు. ఇదన్నమాట 2 కిట్. మిగతా 13,500 వచ్చేసి మనం మెల్లగానే కట్టుకోవచ్చు. లేకపోతే కనుక మనకి ఇప్పుడు 480 రూపీస్ వస్తాయి అన్నాను కదా, అందులో 100 రూపీస్ కట్ అవుట్ 13,500 రూపీస్ వెళ్ళిపోతాయి అనమాట. సో యాక్చువల్గా ఒకటేసారి కట్టితే కనుక 22,000 కట్టాలి. లేదు ఇలా ఓన్లీ 10,000 కట్టాం, మిగతా ఇట్లా కట్ చేసుకుంటాం అంటే మాత్రం 23,500 రూపీస్ అవుతుంది. సో ఇదండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే నేను ట్రైనింగ్కి January 5th నుండి 9 days ట్రైనింగ్ ఉంటుందండి. హాలిడేస్ కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. సో డేట్స్ అందుకే చెప్పట్లేదు. బాలనగర్లో అయితే ఇప్పుడు రైట్ నౌ January 5th వెళ్ళి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి 9 days వరకు. మార్నింగ్ 9 o'clock అక్కడ ఉండాలి, ఈవినింగ్ 6 దాకా. పక్కాగా వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ అనమాట. బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్, బ్లాక్ షూస్ అండ్ బ్లాక్ సాక్స్ కూడా ఇన్షర్ట్ వేసుకొని వెళ్ళాలి. కొన్నిసార్లు లంచ్ ప్రొవైడ్ చేస్తారు, కొన్నిసార్లు చేయరు. టీ కాఫీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మిగతా డీటెయిల్స్ ఏమన్నా ఉంటే January 5th తర్వాత నేను మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను.